హాయ్ ఫ్రెండ్స్, ఎలా చదువుతున్నారు? ఈ వీడియో ఆంధ్ర మరియు తెలంగాణలో చదువుతున్న ఫిజికల్ డైరెక్టర్స్, డిఎస్సి అభ్యర్థులు, అదేవిధంగా పిఈటి అభ్యర్థులకి సైకాలజీ మరియు స్పోర్ట్స్ సైకాలజీలో అంశాలు. స్పోర్ట్స్ సైకాలజీలో అంశాలు ఏ అంశాలు చదవాలి, ఎలా జ్ఞాపకం పెట్టుకోవాలి అన్న దాని మీద నేను వీడియో చేయడం జరుగుతుందండి. ఓకే, తెలంగాణ డిఎస్సిలో వచ్చేటప్పుడు స్పోర్ట్స్ సైకాలజీ అవ్వడం జరిగిందండి. స్పోర్ట్స్ సైకాలజీ పితామహుడు ఎవరు, అదేవిధంగా స్పోర్ట్స్ సైకాలజీ అధ్యయనం చేయడానికి 2 ల్యాబొరేటరీస్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఎక్కడెక్కడ ఏర్పాటు చేసి చదువుకోవాలి. ఈ సైకాలజీలో ముఖ్యంగా అభ్యసనం అంటే ఏంటి, అసలు సైకాలజీ అనే పదం మొట్టమొదటిసారిగా ఎవరు వాడారు? రొడాల్ఫ్ జియోకల్ అనేవాడు సైకాలజీ అనే పదాన్ని మొట్టమొదటిగా వినియోగించడం జరిగిందండి. ఈ సైకాలజీ అనేది సైకో ప్లస్ లాగోస్ అనే 2 గ్రీక్ పదాల కలయిక. సైకో అంటే ఆత్మ, మనస్సు, అధ్యయనం, లోగోస్ అంటే అధ్యయనం అని చెప్పుకోవచ్చు. మొట్టమొదటిసారిగా ఆచేతనంగా ఉన్న కృత్యాలను వివరించడానికి తోడ్పడిన వాడు ముఖ్యుడు ఎవడంటే సోక్రటీస్. ఆ తర్వాత ఆచేతన ప్రేరణ సిద్ధాంతాన్ని సిగ్మండ్ ఫ్రాయిడ్ రూపొందించడం జరిగిందండి. సిగ్మండ్ ఫ్రాయిడ్. ఆ తర్వాత లీప్జింగ్ పట్టణంలో విల్హెల్మ్ వూంట్ అనేవాడు ఏం చేశాడంటే మొట్టమొదటిసారిగా సైకాలజీకి ఏం చేశాడండి, ప్రయోగశాల స్థాయికి తీసుకొచ్చి మొట్టమొదటిసారిగా లీప్జింగ్ నగరంలో సైకాలజీకి సంబంధించిన ల్యాబొరేటరీ ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనండి, అక్కడ వరకు చూసుకున్నాం. ఈ సైకాలజీలో మనం ఇంకేం చదువుకోవాలి? అభ్యసనం అంటే ఏంటి? లెర్నింగ్. ప్రవర్తనలో శాశ్వతంగా ఏదైనా ఒక పని చేసేటప్పుడు ప్రవర్తనలో కలిగే శాశ్వతమైన మార్పునే అభ్యసనం అంటాం. ఓకేనండి, ఈ అభ్యసన సిద్ధాంతాలు చదువుకోవాలి మనం. అభ్యసన సిద్ధాంతాలు, అభ్యసన నియమాలు, అభ్యసన పద్ధతుల రకాలు, అభ్యసన నియమాలు, అభ్యసన సిద్ధాంతాలు, అభ్యసన నియమాలు. ఓకే, ఇవన్నీ మనం చక్కగా చదువుకుంటే చక్కగా స్కోర్ చేసే ఇది. అదేవిధంగా వీటితో పాటు మనం క్రీడా సిద్ధాంతాలు కూడా చదువుకోవాలి. ఓకే, క్రీడా సిద్ధాంతాలు మనకు వచ్చి రమారమి 9వ 10వ క్రీడా సిద్ధాంతాలు ఉండడం జరిగిందండి. ఈరోజు తెలంగాణ మరియు ఏపీ డిఎస్సి అభ్యర్థుల కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. చాలామంది సార్ వీడియోలు చేయండి అంటున్నారు. నాకు కొంచెం కుదరకపోవడం వల్ల నేను చేయలేదు. కాబట్టి ఇది మీ ఈ అభ్యసనానికి, అదేవిధంగా మీ ఉద్యోగ సాధనలో ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను సార్. ఓకే, క్రీడా సిద్ధాంతాలకు వెళ్ళిపోదాం. క్రీడా సిద్ధాంతాలకు వచ్చేటప్పటికి మనం క్రీడా సిద్ధాంతం ఏంటి, దాని యొక్క థీమ్ ఏంటి, దాన్ని ప్రతిపాదించిన వాళ్ళు ఎవరు, ఇది మనం ఖచ్చితంగా జ్ఞాపకం పెట్టుకోవాలండి. ఈ ఏరియా నుంచి ఖచ్చితంగా ఒక బిట్ మీకు డిఎస్సిలో రావడం జరుగుతుంది. ఓకే సార్, ముందుగా మనం ఆ క్రీడా సిద్ధాంతాలు ఏమున్నాయో అవి వేసుకుందాం. ఒకటి అధిక శక్తి సిద్ధాంతం, 2 రీక్యాపులేషన్ సిద్ధాంతం, 3 రీక్యాపులేషన్ అంటే పునఃస్మరణ సిద్ధాంతం. అదేవిధంగా యాంటిసిపేటరీ సిద్ధాంతం, 4 సహజాత సిద్ధాంతం, 5 అదేవిధంగా స్వయం ప్రజ్ఞా సిద్ధాంతం,
6 సాంఘిక ఒప్పందాల సిద్ధాంతం, 7 క్యాద్రిక్ సిద్ధాంతం, 8 ఓకే వినోద సిద్ధాంతం, 9 మనోవిశ్లేషణ సిద్ధాంతం, 10 క్యాద్రిక్ సిద్ధాంతం, 11 క్రీడాజీవ సిద్ధాంతం, 6, 7, 8, 9 ఓకే సార్. అధిక సిద్ధాంతం ఓకే. ఈ అధిక సిద్ధాంతం వచ్చేటప్పటికి స్పెన్సర్ షిల్లర్ రూపొందించారండి. ఎవరండి? స్పెన్సర్ షిల్లర్. అదేవిధంగా మనకి ఈ క్రీడా సిద్ధాంతాల పాటు తెలంగాణ డిఎస్సిలో పీడీలకి ఒక సపరేట్ క్రీడా సిద్ధాంతాలతో పాటు ప్రాథమిక నియమాలు, ద్వితీయ నియమాలు కూడా ఇచ్చాడండి. అవి కూడా చదువుకోండి సార్. ఓకే. స్పెన్సర్ అండ్ షిల్లర్ అధిక సిద్ధాంతం. ఇక్కడ స్పెన్సర్ షిల్లర్ అనేవాడు దీన్ని నీటి ఆవిరిని పంపు చేసే సిద్ధాంతంతో పోల్చాడండి. నీటి ఆవిరిని పంపు చేసే సిద్ధాంతంతో పోల్చాడు. కానీ దీన్ని చాలామంది ఓకే చేయలేదండి. కారణం ఏంటంటే మీరు గమనించండి, ఎలిమెంటరీ పిల్లలు పొద్దున్నే 7 గంటలకు వెళ్ళిపోయి ఆడు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేయకపోయినా ఆటలు ఆడేస్తానే ఉంటాడు. శక్తి ఉంటే ఖర్చు అవ్వాలి కదా, మరి అక్కడ కుర్రోడికి శక్తి లేకపోయినప్పటికీ ఖర్చు అవుతుంది. కానీ దీన్ని చాలా మంది ఉపేక్షించారు. కానీ ఈ సిద్ధాంతం అందరికీ ఆమోదయోగ్యమే. మానవుల్లో ఉన్న అధిక శక్తి క్రీడల ద్వారా వినియోగించుకుని బయటకు వెళ్ళిపోవడం జరుగుతుందని ఈ సిద్ధాంతంలో ముఖ్య ఉద్దేశం. రీక్యాపిటలేషన్ థియరీ. రీక్యాపిటలేషన్ అంటే పునఃస్మరణ. పునఃస్మరణ అంటే మనం ఇక్కడ దీన్ని స్టాన్లీ హాల్ రూపొందించారండి. ఎవరండి? స్టాన్లీ హాల్. ఈ సిద్ధాంతంలో యొక్క ముఖ్య ఉద్దేశం రీక్యాపిటలేషన్. రీక్యాపిటలేషన్ అంటే పునఃస్మరణ. చరిత్రలో జరిగిన విషయాలు ఆ అడవుల్లో మానవుడు ఏం చేశాడండి? వేటాడడం, జంతువులు కొట్టడం, బల్లాలు ఎసరడం, అటువంటి క్రియలు చేసేవాడు. ఈ రోజున ఏం జరుగుతుంది? ఈ రోజున అవే వాటిని మనం క్రీడలో వినియోగించుకుంటున్నాం. ఎగ్జాంపుల్ ఏంటి? షార్ట్ పుట్ విసరడం, బల్లాలు విసరడం అంటే జావలిన్ విసరడం. ఇవన్నీ స్టాన్లీ హాల్ ఈ సిద్ధాంతంలో ఏంటంటే గతంలో జరిగిపోయిన క్రియలను మనం ఈ రోజున క్రీడల ద్వారా పునఃస్మరణ చేసుకుంటున్నామని చెప్పడం జరిగిందండి. నెక్స్ట్ యాంటిసిపేటరీ సిద్ధాంతం. యాంటిసిపేటరీ సిద్ధాంతాన్ని కార్ల్ బ్రూసే ప్రతిపాదించాడండి. కార్ల్ బ్రూసే ఇక్కడ జంతువుల ఆటలు, మనుషుల ఆటలు అనే ఇతడు రచించిన జంతువుల ఆటలు, మనుషుల ఆటలు అనే గ్రంథంలో దీన్ని రూపొందించడం జరిగిందండి. దీన్ని టిపి మన్ అనేవాడు ఏం చేశాడంటే ఈ సిద్ధాంతాన్ని బలపరిచాడు. టిపి మన్ అనేవాడు బలపరిచాడు. ఓకేనండి. రాబోయే జీవితం అనేది క్లిష్టంగా ఉంటుంది. క్లిష్ట జీవిత వృత్తికి సన్నాహమగుట్నే క్రీడలు అంటారు అని యాంటిసిపేటరీ సిద్ధాంతంలో కార్ల్ బ్రూసే చెప్పడం జరిగిందండి. ఈ కార్ల్ బ్రూసే సిద్ధాంతాన్ని దీంట్లో చెప్పాడు జంతువుల ఆటలు, మనుషుల ఆటలు. జంతువుల ఆటలు, మనుష్యుల ఆటలు అనే గ్రంథంలో రచించడం జరిగింది. నెక్స్ట్ సహజాత సిద్ధాంతం. సహజాత సిద్ధాంతాన్ని మ్యూక్ డేగల్ రూపొందించాడండి. ఈ సహజాత సిద్ధాంతం అంటే ఏంటంటే ప్రతి జీవికి కూడా పుట్టుకతో సహజంగా సిద్ధించే కొన్ని రకాల ధోరణులు ఉంటాయి. వాటిని ఏమంటామంటే సహజాత సిద్ధాంతం అని చెప్పడం జరిగిందండి. ఓకే. సహజాత సిద్ధాంతం అని చెప్పడం జరిగింది. సాంఘిక మనోవిజ్ఞాన శాస్త్రం అనే గ్రంథంలో ఏంటంటే సహజాత సిద్ధాంతాన్ని సాంఘిక మనోవిజ్ఞాన శాస్త్రం అనే గ్రంథంలో మ్యూక్ డేగల్ రూపొందించడం జరిగింది. పూర్వానుభవం లేకుండానే అప్పుడే పుట్టిన పిల్లవాడు ఏడవడం, అదేవిధంగా అప్పుడే పుట్టిన లేగదోడు ఏం చేస్తుందండి? తల్లి దగ్గరికి వెళ్ళి పాలు తాగడం దానికి ఎవరైనా నేర్పుతారా? పుట్టుకతో సహజంగా సిద్ధించే ధోరణులు ఏమంటామంటే సహజ సిద్ధాంతం అంటాం.
నెక్స్ట్ స్వయం ప్రకటన సిద్ధాంతం బెర్నాడో ఎస్ మాసన్. బెర్నాడో ఎస్ మాసన్. ఈ బెర్నాడో ఎస్ మాసన్ ఏమన్నాడంటే స్వయం ప్రకటన సిద్ధాంతంలో ప్రతి వ్యక్తికి కూడా తనలో ఉన్న కొన్ని సహజ గుణ లక్షణాలని వ్యక్తపరుచుకుని స్వయంగా ఎక్స్ప్లెనేషన్ చేసి ఆ అనుభవాన్ని ప్రకటించుకున్న తర్వాత ఒక అనుభవాన్ని పొందుతాడు. అమ్మయ్య, ఇప్పుడు హుసేన్ బోల్ట్ గారు ఉన్నారు, ఆయన 100 మీటర్స్ పరిగెట్టేస్తున్నారు. ఆయన పరిగెట్టి దేని ద్వారా ఆయనలో ఉన్న గొప్పతనం లేదా ఆయనలో ఉన్న శక్తి, ఆయనలో ఉన్న ఎబిలిటీ బయటకు తెలియడానికి ఏం ఉపయోగపడుతున్నాయి? క్రీడలే కదండి ఉపయోగపడుతున్నాయి. ఆ క్రీడలు ఉపయోగపడుతున్నాయని చెప్పింది ఎవరు? బెర్నాడో ఎస్ మాసన్. దేంట్లో ప్రతిపాదించాడు? స్వయం ప్రకటన సిద్ధాంతంలో ప్రతిపాదించాడు. మీరు ఈ థీమ్ జ్ఞాపకం పెట్టుకుంటే చాలు. అదేవిధంగా ఆ సిద్ధాంతం రచించిన వాడు ఎవరు పెట్టుకుంటే చాలు అంటే మనం ఖచ్చితంగా స్కోర్ చేయగలుగుతాం. సాంఘిక ఒప్పందాల సోషల్ కాంట్రాస్ట్ థియరీ. సోషల్ కాంట్రాస్ట్ థియరీ. ఈ సోషల్ కాంట్రాస్ట్ థియరీ వచ్చేటప్పటికి ప్రతి మనిషి కూడా సంఘజీవి, సంఘంతో ముడిపడి ఉంటాడు, సంఘంతో కలయికతో ఉంటాడు. ఇదే దీంట్లో ఉన్న ముఖ్య థీమ్ అండి. నెక్స్ట్ క్యాథలిక్ సిద్ధాంతం. ఈ క్యాథలిక్ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారంటే అరిస్టాటిల్ ప్రతిపాదించారండి. ఎవరండి? అరిస్టాటిల్ ప్రతిపాదించడం జరిగింది. ఈ అరిస్టాటిల్ ఏమన్నాడంటే జీవితంలో ఏదైనా విషాద సంఘటన జరిగినప్పుడు మనిషిలో ఉన్న యోగ శక్తి అనేది విడుదలవుతుందని చెప్పాడండి. మనిషిలో ఉన్న యోగ శక్తి అనేది విడుదలవుతుంది. ఆటలు అనేవి లేదా క్రీడలు అనేవి మనిషిని కొన్ని అవాంఛనీయ సంఘటనల నుంచి దూరం చేయడానికి ఉపయోగపడతాయి. ఈ క్యాథలిక్ సిద్ధాంతాన్ని ఏమంటామంటే విరేచరణ గారి సిద్ధాంతాన్ని కూడా అంటామండి. ఈ సిద్ధాంతాన్ని ఏమంటామంటే విరేచరణ గారి సిద్ధాంతాన్ని కూడా అంటాం. ఓకే, ఇవి ఎలాగ ఉపయోగపడుతున్నాయి? ఆటలు అనేవి లేవనుకోండి, పిల్లోడు సాయంత్రం వెళ్ళిపోయిన తర్వాత లేదా మనిషి ఏదో రిక్రియేషన్ కోసం గేమ్స్కి వెళ్తారు కదా, ఆడి హార్ట్ అంటే ఉంటుంది ఏదైనా దొంగలించాలా, ఏదైనా సంఘ విద్రోహక క్రియలు ఏమైనా చేయాలని ఉంటుంది. కాబట్టి ఆటలు అనేవి క్రీడలు అనేవి అరాచకంగా ఏమైనా క్రియలు చేయకుండా ఉండడానికి ఉపయోగపడుతున్నాయని క్యాథలిక్ సిద్ధాంతంలో అరిస్టాటిల్ ప్రతిపాదించడం జరిగింది. నెక్స్ట్ వినోద సిద్ధాంతం. వినోద సిద్ధాంతం వచ్చేటప్పటికి లార్డ్ కేమ్స్, జిటిడబ్ల్యూ ప్యాట్రిక్. లార్డ్ కేమ్స్ అండ్ జిటిడబ్ల్యూ ప్యాట్రిక్. ఓకే, వినోద సిద్ధాంతం, రిక్రియేషన్ థియరీ. ఈ రిక్రియేషన్ థియరీలో లార్డ్ కేమ్స్ అండ్ జిటిడబ్ల్యూ ప్యాట్రిక్ ఏం చెప్పారంటేనండి, మనం యాక్టివిటీ ఆఫీస్కి వెళ్తాం లేదా స్కూల్కి వెళ్తాం, ఏదైనా వర్క్కి వెళ్తాం. వర్క్కి వెళ్ళిన తర్వాత ఆటలు ఆడడం ద్వారా మనకు శక్తి ఖర్చు అవుతుందా? మనలో ఉన్న స్ట్రెస్ పోయి మళ్ళీ నూతనంగా మనం రిక్రియేట్ అయిపోతున్నామా? రిక్రియేషన్ అంటే ఆటలు కూడా రిక్రియేషన్లో ఒక భాగమే కదా అని వినోద సిద్ధాంతంలో లార్డ్ కేమ్స్ మరియు జిటిడబ్ల్యూ ప్యాట్రిక్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ మనో విశ్లేషణ సిద్ధాంతం, సోషియో అనాలిటికల్ థియరీ, సిగ్మండ్ ఫ్రాయిడ్ రూపొందించడం జరిగిందండి. సైకో అనాలిసిస్ థియరీ, సిగ్మండ్ ఫ్రాయిడ్కి దేంతో సంబంధం కలదు అంటే ఆయన మనస్తత్వ శాస్త్రవేత్త, సైకాలజీతో ఆయనకి సంబంధం కలదు. నెక్స్ట్ క్రీడాజీవి సిద్ధాంతం జాన్ డ్యూయి రూపొందించాడండి. ఎవరు? జాన్ డ్యూయి. అందరికీ ఆమోదయోగ్యమైన ఆచారదాయకమైన ఆమోదయోగ్యమైన సిద్ధాంతం ఏంటంటే క్రీడాజీవి సిద్ధాంతం. ప్రతి విద్యార్థికి లేదా ప్రతి వ్యక్తికి క్రియాశీలత అనేది అవసరం, కదలిక అనేది అవసరమని చెప్పడం జరిగిందండి. కాబట్టి ఈ క్రీడా సిద్ధాంతాలు మనం చక్కగా చదువుకుని దానిలో థీమ్ జ్ఞాపకం పెట్టుకున్నట్లయితే మనకి ఈజీగా మీరు స్కోర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అభ్యసనం అంటే చెప్పుకున్న అభ్యసన పద్ధతుల రకాలు కూడా చెప్తున్నాండి. అభ్యసన పద్ధతుల రకాలు నిబంధన మరియు ప్రతిస్పందన, 2 యత్నదోష సిద్ధాంతం మరియు అభ్యసనం ద్వారా నేర్చుకోవడం, 4 అంతర్దృష్టి అభ్యసనం. ఓకేనండి. యత్నదోష సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వాడిని ఎవరు? అదేవిధంగా అభ్యసన సిద్ధాంతంలో నిబంధన ప్రతిస్పందన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? అనుకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? ఓకే, ఆచరణ ద్వారా నేర్చుకోవడం. అదేవిధంగా అంతర్దృష్టి అభ్యసనం. ఈ అంతర్దృష్టి అంటే అర్థం ఏంటి? ఈ అంతర్దృష్టి అభ్యసనాన్ని రూపొందించిన వారు ఎవరు? అదేవిధంగా అభ్యసన నియమాలు ఉన్నాయండి. అభ్యసన నియమాలు అనేటప్పటికీ అభ్యసన పద్ధతుల రకాలు చెప్పుకున్నాం. ఆ తర్వాత
క్లాసులో మీకు వచ్చి మీ ఆ తర్వాత క్లాసులో మీకు మిగిలిన టాపిక్ కూడా నేను వివరించి చెప్పడం జరుగుతుందండి. మన దగ్గర ఈ సిలబస్ అయితే ప్రాపర్గా ఉందండి. నేను త్వరలో నాకు కొంచెం బిజీగా ఉండడం వల్ల క్లాసులు ఈ స్పోర్ట్స్ ట్రైనింగ్ క్లాస్ అనేది యాప్లో పెట్టడం జరిగిందండి. 4 క్లాసులుగా మీకు రావడం జరుగుతుంది. తెలంగాణ విద్యార్థులు గమనించండి. దాని మీద టెస్ట్ సిరీస్ కూడా నేను ఆన్లైన్లో అందించడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని విద్యార్థులందరూ వినియోగించుకుంటారని, రాబోయే ఏపీ మరియు తెలంగాణ విద్యార్థులు చక్కగా మీరు యొక్క ప్రిపరేషన్ కొనసాగించి మీరు వ్యాయామ విద్యా వృత్తిలో స్థిరపడాలని కోరుకుంటున్నాను. 18 ఏళ్ల విరామ అనుభవంతో మీకు ఎటువంటి సలహా కావాలన్నా, సూచన కావాలన్నా, గైడెన్స్ కావాలన్నా నా నెంబర్కి వాట్సాప్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నేను క్లారిఫై చేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. హ్యాపీ ప్రిపరేషన్.